ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల స్థానం ఏంటి? ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిపోయింది. కాంగ్రెస్లో ఆమె చేరిన సందర్భంగా మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీల సమక్షంలో చేరారు. వేదిక పైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలే ఉండడంతో క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసింది. ఆమె జాతీయ రాజకీయాల్లో ఉంటూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తారా, లేక ఆంధ్రప్రదేశ్ ఫోకస్తోనే పనిచేస్తారా? తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరు లేరు గనక ఆమె తెలంగాణ రాజకీయాలకు దూరంగానే ఉంటారు. కాంగ్రెస్ నాయకురాలుగా తెలంగాణలో ఎప్పుడైనా పర్యటిస్తే పర్యటించవచ్చు, కానీ డే టు డే పాలిటిక్స్లో తెలంగాణ పాలిటిక్స్లో ఉండరు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు ఢిల్లీలో ఉండి కూడా ఆ కార్యక్రమంలో లేరు. అంటే కాంగ్రెస్ పార్టీ క్లియర్ ఇండికేషన్ ఇస్తోంది, ఆంధ్రప్రదేశ్కే వైఎస్ షర్మిల సేవలు వినియోగిస్తారు. ఇక తర్వాత వచ్చిన క్వశ్చన్, ఆమెను ఏ హోదాలో తీసుకుంటారు? రెండు ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి. ఒకటి, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ చేసి ఆంధ్రప్రదేశ్కు ఇన్ఛార్జ్ ఇవ్వడం. ఆ విధంగా ఆమె తెలంగాణలో కూడా ఖమ్మం నుంచి పోటీ చేసడానికి అవకాశం ఉండడం. కానీ ఖమ్మం నుంచి సోనియా గాంధీని పోటీ చేయమని అడిగారు, ఆమె అంగీకరించారంటూ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కనుక వైఎస్ షర్మిల ఖమ్మం నుంచి పోటీ చేయడం అనే ఆప్షన్ కూడా లేదు. ఇప్పుడు ఇక రెండవది, ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కాకుండా నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలే అవుతారు. నేరుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలే ఆమె తీసుకుని ఎన్నికల్లో సోదరుడు జగన్మోహన్ రెడ్డితో పోటీ పడతారు అని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ రెండవ ఆప్షనే నిజమవుతోంది అనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేశాడు. ఆయన పదవీ కాలం పూర్తి కాలేదు, అయినా రాజీనామా చేశాడంటే అర్థం వైఎస్ షర్మిలకు దారి ఇవ్వటానికి అని క్లియర్గా అర్థం అవుతుంది. లైన్ క్లియర్ అని. ఇక రేపో మాపో వైఎస్ షర్మిల బహుశా ఆమె కొడుకు పెళ్ళి అయ్యాక ఈ బాధ్యతలు ప్రత్యక్షంగా చేపడతారనుకుంటాను. సో అందువల్ల ఆమెను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియామకం జరగబోతోంది అనటానికి నేటి పరిణామం కారణం. ఇక ఆమెను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పోటీకి పెడతారా, ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభకు పోటీ చేస్తారా? లోక్సభకు పోటీ చేస్తే ఏకంగా జగన్మోహన్ రెడ్డి కోటలో కడప నుంచే పోటీ చేస్తారా? ఎందుకంటే కడప నుంచి పోటీ విషయంలోనే ఆ కుటుంబంలో ప్రధానమైన విభేదాలు వచ్చాయని అంటారు. వివేకానంద రెడ్డి హత్యకు దారితీసిన పరిణామాలకు కూడా కడప సీటుతో సంబంధం ఉన్న అంశాలని అంటారు రాజకీయ వర్గాల్లో. ఎందుకంటే కడప సీటు వైఎస్ కుటుంబంకే ఉండాలన్నది వివేకానంద రెడ్డి, వైఎస్ విజయమ్మ, షర్మిలల వాదన. అది అవినాష్ రెడ్డికి ఇవ్వడమే అసలు కుటుంబ తగాదాల మూలమని అంటారు. అందువల్ల వెళ్ళి కడపలోనే అన్నతో తేల్చుకుంటారు. వైఎస్ లెగసీ కొరకు రాజశేఖర రెడ్డి వారసత్వం కోసం చేస్తారా, లేదా గతంలో విజయమ్మ పోటీ చేసిన విశాఖపట్నం నుంచా మరెక్కడి నుంచనే చేస్తారా? లేదు కర్ణాటక నుంచి రాజ్యసభకు ఆమెను పోటీలో పెట్టి, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదు కనుక 1% ఓటింగ్ లేదు కనుక పోటీ చేసి రిస్క్ తీసుకోవడానికి ఆమె పడకపోతే కర్ణాటక నుంచి రాజ్యసభకు పెడతారా? ఇక విడిగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందా, లేదా టీడీపీ జనసేనలతో కలిసి పోటీ చేస్తుందా? ఇవన్నీ ప్రశ్నలకు ఇంకా సమాధానాలు అయితే రాలి. ఇప్పటి దాకా వచ్చిన సమాధానం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలే బహుశా షర్మిల తీసుకుంటారు, తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఉండరు. ఇక మిగిలినవన్నీ మనకు రాబోయే కాలంలో తేలాల్సిందే.